नौजवानों को देखते हैं जो औरतों से बेजार नजर आते हैं और कहते दिखाई देते हैं कि औरत एक मुअम्मा है, न समझने का न समझाने का। तो वहीं कोई दूसरा सुकरात के कौल दोहराने लगता है, औरत के दिल की 1000 आंखें होती हैं मगर वो अपने महबूब के अयूब नहीं देख सकती। लेकिन हमारे दोस्त मिर्जा जी कहते हैं कि वो औरत की हकीकत उस वक्त बताएंगे जब उनकी एक टांग खबर में होगी, और सच बताने के बाद वो फौरन खबर में छलांग लगा देंगे। लेकिन ये बात भी हकीकत है कि औरत हर एक के समझ में नहीं आ सकती। ऐसी ही एक 29 साल खातून को पुलिस ने गिरफ्तार कर लिया है। बताया जाता है कि मंतरियाल जिले की रहने वाली एक खातून की उम्र 29 साल है, जबकि उसके शौहर की 31 साल, जिसको कारोबार में नुकसान होने के बाद उसकी बीवी ने मशवरा दिया कि सोशल मीडिया का इस्तेमाल करते हुए दौलत कमाई जा सकती है। बाद अज़ां उसने तकरीबन 100 से ज्यादा अफराद के साथ ताल्लुकात इस्तेवार किए। अपने घर बुलाकर उनके साथ हम बिस्तरी करते हुए वीडियोस बनाए गए, फिर उन्हें ब्लैकमेल किया गया, लाखों रुपए बटोरे गए। दोनों मियाँ बीवी ने मिलकर सैकड़ों ताजिरों से मजीद रकम तलब करने की कोशिश की। तो ऐसे में एक ताजिर ने पुलिस से रुजू होकर खातून के खिलाफ एक शिकायत दर्ज करवाई। पुलिस ने कार्रवाई करते हुए मियाँ बीवी को हिरासत में ले लिया है। इसीलिए कहते हैं, औरत तेरे रूप अनेक। గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ చూసి అట్టి ఇన్స్టాగ్రామ్ లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా